గూడూరు పట్టణంలోని విద్యా సంస్థల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పోలీస్ యంత్రాంగం నిశ్చితంగా పరిశీలించింది. ఇందులో భాగంగా ఈ రోజు స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని గూడూరు డీఎస్పీ గీతా కుమారి మరియు 2 టౌన్ సిఐ శ్రీనివాస్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరీక్షా గదిలో విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును, ఇన్విజిలేషన్ ప్రక్రియను డీఎస్పీ పరిశీలించారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కష్టపడి చదవాలన్నారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మన పోలీస్ గూడూరు పట్టణంలో ఉన్నటువంటి మనకి జూనియర్ ఇంటర్మీడియట్ అండ్ సీనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా 2 టౌన్ పరిధిలో 3 కాలేజెస్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకటి స్వర్ణాంధ్ర, రెండోది వచ్చి సెయింట్ మేరీ, మూడోది వచ్చి ఎస్కేఆర్ జూనియర్ కాలేజీ. ఇక్కడ పోలీస్ పరంగా బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా కూడా మేము మా యొక్క గూడూరు డీఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు మా గూడూరు డీఎస్పీ గారు కూడా సెంటర్స్ అన్ని కూడా తిరిగి చేయడం జరిగింది. మాకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి పోలీస్ పరంగా ఏంటంటే ఎర్లీగా సెంటర్లో రావాల్సిందిగా తెలపడమైంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ఏదైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఎలో చేయరు కాబట్టి మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్కి ఎర్లీగా వచ్చి ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాల్సిందిగా తెలపడమైంది. దానికి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా తెలపడమైంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.